దేవుని వాక్యము వినుటకు, దేవుని జ్ఞానమును నేర్చుకున్నటకు, దేవుని యొక్క వాక్య సారాంశము చేత విశ్వాసాన్ని దృఢపరుచుకుందాము అనుకుని వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ సమయంలో నేను మాట్లాడాలనుకునే విషయము అభిషేకము అనే విషయం. నేటి కాలంలో సంఘాలలో మనం చూస్తూ ఉంటున్నాం. అభిషేకము చేయబడుట, దాని గురించి మనం వింటున్నాము, చూస్తున్నాము. మనుషుల మీద ఆ యొక్క తైలమును చల్లుట, అలాగే అనేక మంది ప్రజలు ఆ కార్యములకు ఎగబడుట, ఈ అభిషేక కార్యం అనేవి దాని కొరకు ప్రజలు తండోపతండాలుగా రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం నేటి కాలంలో. అయితే ఎలాంటి దైవ కార్యమైనా దేవుని వాక్యానుసారంగా ఉండాలి. అలా ఉంటేనే అది దేవుని కార్యమని నమ్మడానికి ఆస్కారం ఉంది. అప్పుడే అది దైవ కార్యం అవుతుంది. ఇది దైవ కార్యం ఎలా తెలుస్తుంది మనిషికి? ఏంటి ఇది దేవుని యొక్క పని అని ఒక మనిషి తెలుసుకోవడానికి ఏం చేయాలి? వాక్యమే కదా ఆధారము. వాక్యము లేకుండా, వాక్యముల గురించి తెలుసుకోకుండా ఏది నమ్మినా అది అసత్యం అవుతుంది. అందుకే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో, వీరు దెస్సలోనికలో ఉన్న వారందరికంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించు వచ్చిరి. నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఎవరు చెప్పిన వాక్యం అనేది అది గ్రంథములో ఉందా లేదా చూసుకునే బాధ్యత వినేవారికి ఉంది. నేటి కాలంలో వాక్యాన్ని చదివేవారు లేరు. వాక్యం చదవరు ఎవరు కూడా. ఏమనుకుంటున్నారంటే దీని గురించి, అభిషేకం అంటే గొప్ప విషయమేమో అది. అలాగే అభిషేకం ఏదైనా జరుగుతుందేమో మనకి మేలు, ఇది గొప్ప కార్యమేమో. ఎంతమంది ఈ కార్యంలో పాల్గొంటున్నారంటే ఇందులో మహత్వం అయితే ఉంది, ఇందులో ఏదో దైవశక్తి ఉంది, ఇదేదో గొప్ప కార్యము అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో అది చెప్పబడి ముందు ఉండాలి. దేవుడు చెప్పకుండా జరిగే ఏ కార్యమైనా అది మానవుల యొక్క కార్యంగా ఉంటుంది. దానికి దేవునికి ఎటువంటి సంబంధము ఉండదు. ఈ విషయాల ముందు మనుషులు గమనించాలి. ఎందుకు మాటలు చెప్తున్నాము అంటే ప్రజలను వాక్యం వైపుకు తిప్పాలని, సత్యాన్ని, వాస్తవాన్ని ప్రజలు వినాలని, గ్రంథములు తెరిచి చదివి గ్రహించి దాని ప్రకారంగా జీవించాలని ఈ వాక్యాలు బోధింపబడుతున్నాయి. మనుషులను వాక్యములోనికి తీసుకెళ్ళాలి. వాక్యం యొక్క వాక్యంలో ఉండే సారాంశము తెలుసుకోవాలి ప్రతి మనిషి కూడా. దాని ప్రకారంగా విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనది. బైబిల్ అంతట్లో కూడా ఈ అభిషేకం అనేది 3 సందర్భాల్లో వాడతారు, జరుగుతుంది అభిషేకం అనేది. ఎందుకంటే మన విశ్వాసానికి మూలాధారము వాక్యమే కదా. నేనేదో చెప్పేస్తే నమ్మేస్తారా? ఒకవేళ నేను ఇలా సామాన్యంగా ఉన్నాను కాబట్టి నా మాటలు పెద్దగా వినకపోవచ్చు. కానీ ఇదే నేను ఒక షూటు బూటు వేసుకుంటే, ఒక వాక్చతుర్యం మాట్లాడితే, ఒక గంభీరంగా 2 ఎక్కువ మాటలు మాట్లాడితే నన్ను కూడా గమనిస్తారు. ఇక్కడ మనుషులకు కావాల్సింది ఏంటంటే ఒక బోధించేవాడు ఒక సూట్ వేసుకోవాలి, వాక్చాతుర్యంగా ఉండాలి, గంభీరంగా మాట్లాడాలి, ఉజ్జీవంగా, ఉల్లాసభరితంగా ఉత్తేజపరచాలి మనుషుల్ని. అది బోధ అనుకునే. అలా విధంగా ప్రజలు అలవాటు పడిపోయారు దానికి. ఎందుకంటే వాళ్ళు వాక్యం చదవరు. ఎంతసేపు నాలాంటి వారి మీద ఆధారపడటమే కానీ వ్యక్తిగతమైన బైబిల్ చదివి నేను చెప్పింది తప్పో గొప్పని నిర్ధారణ చేసుకునే ఆ యొక్క జ్ఞానంలోని ప్రజలకి రాలేదు. అందుకే నాలాంటి వారి యొక్క ఆటలు అనేవి నేను ఏది చెప్తే అది చేస్తున్నారు. మీరు నాలాంటి వాళ్ళు ఏదంటే అది దాన్ని ఫాలో అయిపోతున్నారు. అలా కాదు. వాక్యం వినండి. చూడండి, వాక్యము 3 సందర్భాల్లో ఈ అభిషేకం అనేది జరుగుతుంటుంది. తైలాభిషేకం అనేది. ఒకళ్ళు ఎవరంటే
ప్రధాన యాజకులు బైబిల్లో. తర్వాత ప్రవక్తలు, మూడవది రాజులు. ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికి కూడా ఈ అభిషేక తైలం అనేది వాడకూడదు, వాడలేదు. బైబిల్ అంతట్లో కూడా, పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఎవరు కూడా వాడలేదు, వీళ్ళ తప్ప. నిర్గమాకాండం 29వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసింది కార్యమేదనగా, ఒక కోడిదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనవై నూనెతో కలిపిన భక్ష్యములను, పొంగనవై నూనె పూసిన పలుచని అప్పడములను తీసుకును. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడిను, ఆ 2 పొట్టెలను తీసుకుని రావాలను. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము ఎద్దుకు తీసుకుని వచ్చి నీళ్లతో స్నానం చేయించి ఆ వస్త్రమును తీసివేసి చొక్కాయలను, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదు పథకమును అహరోనుకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగం మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలను. ఎంత ప్రాసెస్ ఉంటుంది దానికి. ఏం చదవకుండా నేను ఏదో చెప్పేస్తే ఇంకా ఏమనుకుంటారంటే, మీకు అభిషేకం ఉందా అండి? అభిషేకింపబడ్డారంట ఆయన అభిషేకింపబడిన దైవజనులండి. ఈయనకి అభిషేకం ఉందండి అని చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా గ్రంథంలో ఉన్న దాన్ని వదిలేసి నాకు నచ్చినట్లుగా, నాకు అనుకూలంగా ప్రజలకు ప్రజలంటే ఏది చెప్తున్నా నమ్మేస్తారులే. ప్రజలు ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ప్రజలకి. ఎందుకంటే వాళ్ళకి ఏదంటే అది ఫాలో అయిపోతారు అంతే. వాళ్ళకి బైబిల్ చదవాలి, బైబిల్ ప్రకారంగా చేద్దామనే ఆ నాలెడ్జ్ అనేది రాదు. ఎందుకంటే నాకు అటు చెప్పాలి, చెప్తేనే అర్థమవుతుంది, నచ్చిన రాదు. ఎందుకంటే చాలా మంది వాక్యం చెప్పరు. వాక్యం చెప్తే చాలా విషయాలు కట్టయిపోతాయి, ఇలాంటివన్నీ కట్టయిపోతాయి. వాక్యం గాని వింటే ప్రజలు వాటిని జోలికి వెళ్ళరు. ఎందుకంటే వాక్యం వినకే ఇవన్నీ అమల్లో ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా. ఇది ప్రధాన యాజకులు చేసే అభిషేకము, అలా జరుగుతుంది. రెండవది ప్రవక్తకు ఎలా చేస్తారు. మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త యుటకు అబెల్మా ఫలవాడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. అలాగ చెప్పాడు అన్నమాట. ఎలీషాకు అభిషేకం చేసే విషయాన్ని దేవుడు ముందుగా చెప్పాడు. అంటే ప్రవక్తగా ఉండడానికి, అభిషేకం పొందడానికి. తర్వాత రాజుగా ఉండడానికి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవాను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చను. సౌలును మొట్టమొదటి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు సమూయేలు. ఈ విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఇలాగూ ప్రధాన యాజకుడు, ప్రవక్త, రాజు, వీళ్ళ ముగ్గురే అభిషేకానికి అర్హులు. ఇది గ్రంథం ద్వారాగా చెప్పబడిన సత్యము. నా ఊహల్లోంచి తలంపులోంచి వస్తే నేను ఏదైనా చేయగలను. ప్రజలు అది నమ్మకూడదు, నేను చెప్పేది నమ్మకూడదు. ప్రజలు వాక్యములో నేను చెప్పేది వాక్యంలో ఉందో లేదో నేను చెప్తున్నాడో మీరు గమనించాలి. నేనేదో చెప్పుకుంటూ పోతున్నాడేమని అనాలోచనగా మీరు ఉంటే మీకు శిక్ష పడుతుంది. నేను అబద్ధం చెప్తే నాలాంటి వారిని మీరు వెంబడించినందుకు మీకు శిక్ష పడుతుంది. ప్రజలారా ఇది గమనించాలి. దేవుణ్ణి ఎలా పడితే అలాగా ఏది పడితే అది నమ్మేస్తే కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క విషయాలు ఇవి, లోక విషయాలు కాదు. దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ఆవశ్యకత ఎంతైనా ఉంది మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి దేవుని పట్ల. అభిషేక తైలమును యాజకులు చేస్తారు. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం 30వ వచనంలో ఈ విషయం మనకి కనబడుతుంది. అక్కడ 9వ అధ్యాయం 30వ వచనంలో యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను, పరిమళ తైలమును చేదురు. వాళ్ళు చేస్తారు. ఈ తయారు చేసే పని అంతా కూడా యాజకులు తయారు చేస్తారు. దాన్ని అందరూ తయారు చేసేది కాదు, అది యాజకులు చెయ్యాలి. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో ఇంకా పూర్తి వివరం అనేది దాని గురించి మనకు తెలియజేయబడుతుంది.
23 నుంచి చదివితే 30 అధ్యాయం. పరిశుద్ధుల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగ పట్టి సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారములను 3 పళ్లను తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలములుగా అనగా సుగంధ ద్రవ్య మెళకుని పరి అయిన పరిమళ సంభారములుగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలముగును. అది ఏమేమి ఉండాలి అందులో, ఎవరు చేయాలంటే యాజకులు చేయాలి తయారీ. అందులో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ అన్ని తెలియజేశాడు. ఇవన్నీ ఉండాలి. ఆ యొక్క అభిషేకించడానికి తయారు చేసిన తయారీ విధానం, తయారీలో ఏముండాలో అవన్నీ కూడా చెప్తున్నాడు. ఇంకా చూస్తే చూడండి ఏముందో. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణాలన్నింటినీ, దీపవృక్షములను, దాని ఉపకరణాలన్నింటినీ, ధూపవేదికను, దాని బలిపీఠమును, దాని ఉపకరణాలన్నింటినీ, గంగాళమును, దాని పీఠను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్లు వాటిని ప్రతిష్ఠించాలి. ఇంకా వాటితోటి ఇంకా దైవ సంబంధమైన కార్యాలకు సంబంధించిన వస్తువులకి అది దానికి హెచ్చరించాలి, దాని మీద అభిషేకించాలి, ప్రతిష్ఠించాలి వాటిని. వాటికి తగులు ప్రతిష్ఠిత వస్తువు ప్రతిష్టమవుతాయి అప్పుడు. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులు ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి. యాజకులకి అభిషేకం అనేది ఉంటుంది. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండని. ఇది ఇశ్రాయేలుతో చెప్పాలి. ఇది ఎవరెవరికైనా, ఇది దేవునికి ఇశ్రాయేలు మధ్యన, ఇది అందరికీ కాదు. దేవునికి ఇశ్రాయేలుకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. ఏది ఈ యొక్క గుడారము, ఈ యొక్క మందసము, ఇవన్నీ కూడా ఈ గుడార సంబంధం వ్యవహారాలన్నీ కూడా ఇశ్రాయేలుకి దేవునికి మధ్య జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. దానిని అంటే అభిషేక తైలాన్ని నర శరీరం మీద ఊయకూడదు. చదవండి. చదవకుండా మీరు చదవకపోతే మీకు నష్టం. దేవుడి దృష్టిలో మీరు నేరస్తులు అవుతారు. ఏదో బాగుంది కదని చెప్పి సెగపడితే నష్టపోయితే మీరే. మీకు దానివల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరైనా, నేనైనా వినేవారైనా బోధించేవారైనా, వాక్యానికి వ్యతిరేకంగా నేను మాట్లాడినా, వాక్యం ఏది కాకపోతే నేను ఏది చెప్పేస్తే నమ్మేస్తే అజ్ఞాన స్థితిలో మీరున్నా మీకు నష్టం కలుగుతుంది, శిక్ష పడుతుంది. నష్టం మాత్రం శిక్ష పడుతుంది. దానిని నరశరీరం మీద పోయకూడదు. 32 వచనము 30 అధ్యాయం నిర్గమాకాండం చదవండి. దాని మేళకను చొప్పున దాని వంటిది దేనినైనా చేయకూడదు, దాన్ని డూప్లికేట్ చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్టమైనదిగా ఉండాలి. దాని వంటి దాన్ని కలుపువాడును, అన్యుని మీద దానిని పోయేవాడును తన ప్రజల నుండి కొట్టివేయబడవాలని చెప్పుము. అలా చేస్తే, అది అలా కలపకుండా, యాజకులు చేయకుండా నీవులను కలిపితే అప్పుడేమవుతున్నాడు, ప్రజల్లోంచి కొట్టివేయబడతాము, చంపేస్తానంట, దేవుడు వాళ్ళని నశింపు చేస్తానంటున్నాడు. అలా చేస్తే దేవుని పనులు అంటే ఎవరు పడితే అది చేసేసేది కాదు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ. బైబిల్ చదివితే అర్థమవుతుంది, వస్తుంది. నేను ఏదో చెప్పుకున్నాను చెప్పేసి నా మాటలు నింపిస్తే అవ్వదు. నేను మాట్లాడే విషయాలు గ్రంథంలో నేను చూపించాలి. అలా చూపించకపోతే మీరు నమ్మకూడదు. అది మీకు శిక్ష. అది అందుకే చాలా మందికి నువ్వు ఎన్ని రకాలుగా చేసుకున్నా, ఎన్ని రకాలుగా ప్రార్థన చేసినా, ఎన్ని రకాలుగా చేసుకున్నా నీకు ఎందుకు జరగదు ఏమంటే నీకు బైబిల్ నాలెడ్జ్ లేదు. వినుటి వలన విశ్వాసం వస్తుంది. వాక్యం వినాలి. నేను చెప్పే మాటలు కాదు, ఇందులో ఉన్న విషయాలు చూడాలి. నీ చేతులు ఇచ్చాడు కదా దేవుడు, నీ కళ్ళు ఇచ్చాడు కదా, నీ నోరిచ్చాడు కదా చదవడానికి, నీ కళ్ళు ఇచ్చాడు చూడడానికి గ్రంథాన్ని, నీ చెవులు ఇచ్చాడు కదా వినడానికి. ఏం చేస్తున్నావు వీటితో? ఇవన్నీ దేనికి వాడుతున్నావు? ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే సామాన్య జల్లి మీద జల్లకూడదు. అందరి మీద జల్లేది కాదు ఇది. అంటే నేను జల్లెత్తానంటే అది పోసేవాడికి నీకు కూడా నష్టం కలుగుతుంది, నాశనం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది డూప్లికేట్ చేయొద్దన్నాడు దేవుడు. నెగ్లి చేయకూడదు దాన్ని. యాజకులు కలిపేదే, దాంట్లో ఎన్ని వెయ్యాలో అన్ని చూపించాడు, ఏమేమి కలపాలి అందులో కూడా. అది అభిషేక తైలం అంటే, ఉత్తిష్టాభిషేక తైలం అంటే అది. అదే తప్ప ఏది పడితే అది కాదు, మామూలు కప్పు నూనె కాదు అది. దానికి చాలా కలపాలి అవి. ఎందుకంటే దావీదు కూడా సౌలు తర్వాత దావీదుని సమూయేలు అభిషేకించాడు. సేమ్ ఇలాగే సౌలు అభిషేకించాడంటే దావీదు కూడా అభిషేకం పడ్డవాడు రాజుగా ఉండాలంటే. కానీ
అంత అభిషేకం ఉన్నా కానీ దావీదు ఆ తైలాభిషేకంతో ఉన్న అభిషేకం తనకు కలిగి ఉన్న వేరొక అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. దీనికంటే గొప్పదట అభిషేకం అది. ఆ అభిషేకం ఏంటి అని అంటే 141వ కీర్తన 5వ వచనం చూడండి ఏముందో అక్కడ. చదవాలి, చూడాలి, చదవాలి, వినాలి. అప్పుడు విశ్వాసం వస్తుంది మీకు, మీకైనా నాకైనా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును తోసివేయకుందని అంటున్నాడు. తైలాభిషేకం పొందిన దావీదుకి వేరొక అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. తనకి ఇష్టమైన అభిషేకం అది. ఏంటది? నీతిమంతులు నన్ను గద్దించుట. అది నాకు తైలాభిషేకం. అది అసలు తైలాభిషేకం అంట. సౌలు దానికంటే సౌలుకి చేసింది సమూయేలు సౌలుకి చేసినట్లుగా దావీదు చేసిన ఆ తైలాభిషేకం కంటే నీతిమంతులు ఎవరు? నీతిమంతులు మాటలు దేవుని మాటలు కదా. దేవుని మాటల చేత గద్దింపబడుట, సరిచేయబడుట, శిక్షణలో తీసుకునుట. వాక్యం అదే చేస్తుంది కదా. వాక్యం మీకు అధికారం ఏంటి? ఆ అధికారము, అట్టి అభిషేకము నేను త్రోసివేయను అంటున్నాడు. తైలాభిషేకం ఉన్నా కానీ దేవుని యొక్క మాటల చేత మన జీవితాన్ని సరి చేసుకోవడం అనేది నిజమైన అభిషేకం. అలాంటి అభిషేకాన్ని మీ ఇష్టమేనా? దేవుని వాక్యం చేత మీ జీవితాన్ని సరి చేసుకోవడం, దేవుని వాక్యం అనే బెత్తంతో కొట్టబడుట, దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ కటకం చేత సరిచేయబడుట, అది అలాంటి అభిషేకం నీకు ఇష్టమేనా అని దేవుడు అడుగుతున్నాడు. కానీ అలాంటి అభిషేకం చాలా మందికి ఇష్టం ఉండదు. వాక్యం వినడమే చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే వాడండి అక్కడ, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట, కొట్టుట, గద్దించుట, అలాంటి దాన్ని నేను త్రోసివేయనంటున్నాడు. వాక్యానికి అధికారం ఏంటి? గద్దించుట, ఖండించుట, బుద్ధి చెప్పుట, నీతి యందు శిక్ష చేయుట, శిక్షణ ఇచ్చుట. నువ్వు శిక్షణలోకి రాలేవు, నువ్వు గద్దింపులోకి ఉండలేవు, నువ్వు మార్పు కోరుకోవు. ఏదో పైపైన అలాగా వెళ్ళిపోయి ఏదో అందరితో పాటు నేను అన్నట్లుగా నీ జీవితాన్ని నీకు తెలియకుండా నువ్వు గుంటలో పడిపోతున్నావు. ఇలాంటి ఆటలు వెంబడించి చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వాక్యం మనతో మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం ద్వారాగా. అందుకే యేసుక్రీస్తు ఎవరంటే, మనుషుల్లో ఘనంగా కనిపిస్తాయి ఇలాంటి కార్యక్రమాలు. చాలా బాగున్నాయండి, చాలా గొప్పగా జరిగిందండి ఈవేళ అక్కడ ఎలాంటి అంటే ఇలాగే అనుకుంటారు మనుషులు. అక్కడ గొప్పగా కనిపించాలి, వినోదభరితంగా, గంభీరంగా, పెద్ద పెద్ద మాటలు, కేకలు, అక్కడ మనకు శరీరానికి ఉద్రేక కలిగించే విషయాలు, ఇలాంటివి కావాలి మనకి. అలవాటు అయిపోయింది మనకి, వాటికి లోబడిపోయాం, అలవాటుపడిపోయాం వాటికి. కాబట్టి ఎక్కడైనా అలాంటివి ఉంటేనే వెళ్తాం మనం. లేకపోతే మనం సైలెంట్గా వాక్యం చెప్తే నెమ్మదిగా ఉన్న చోట మనం ఉండలేము. అక్కడ మనకి ఉద్రేకం, ఉద్యోగం, కేకలు, గత్తులు, వినోదభరితంగా ఉండాలి. మన ఒళ్ళంతా కదిలిపోయినట్లుగా ఉండాలి. అలా అలవాటు పడిపోయాం కాబట్టి సైలెంట్గా కూర్చుని వాక్యం అంటే మనకి చేత కాదు, అలవాట్లేదు. అందుకే ప్రభు ఏంటంటే లోక సువార్త 16వ అధ్యాయం ఒక మంచి మాటను ప్రభు వాడాడు. 15వ వచనంలో లోక సువార్త, ఆయన అంటే ప్రభువారు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును అంటున్నాడు. యూదులతో మాట్లాడుతున్నాడు ప్రభువారు. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఎప్పుడైనా చదవండి వాక్యం ఇది. మనుషుల్లో ఆహా ఓహో ఎంతో బాగుందో, చాలా బాగుంది అనుకునే అన్ని కూడా అంటే మనుషులు చేసే కార్యాలు. మనుషుల్లో ఏదైతే గొప్పగా ఉంటుందో అది దేవుని దృష్టికి అసహ్యము. అది ఏదైనా కావచ్చు. ప్రజలు మెచ్చుకునే విధంగా చాలా బాగుందండి, ఏముందంటే అక్కడ ఇలా చెప్పుకునేది ఏదైనా సరే అది దేవుని దృష్టికి అసహ్యము. ఇది వాక్యానుసారం కాదు. అందుకే దేవుని దృష్టికి అసహ్యం. అది నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు వినాలనుకున్నది వాక్యమై ఉండాలి. ఎది పడితే దానికి ఎగబడిపోవడం కాదు. వాక్యం అనేది నువ్వు చూసావు, విన్నావా లేదా? వింటే ఓకే, దాన్ని అనుసరించు. వినలేదా దాన్ని ఆప్ చేయి, దాని జోలికెళ్ళకు. అప్పుడు నువ్వు రక్షింపబడతావు, క్షమించబడతావు, దేవుడు నీకు సంరక్షణగా ఉంటాడు అలాంటప్పుడు. లేదా దేవుని యొక్క ఉగ్రత అనేది అందరి మీద ఉంటుంది అనే విషయాన్ని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు.
అభిషేకింపబడిన వాడిని ఏమంటారు? అభిషక్తులు అంటారు కదా. నిజమైన అభిషక్తులు ఎవరంటే గ్రంథంలో యేసుక్రీస్తు. క్రీస్తు అనే మాటకి అర్థం ఏంటంటే అభిషక్తుడు అర్థం. అసలు అభిషేకం అంటేనే యేసుక్రీస్తు అంటే వాక్యము. ఇప్పుడు చెప్పుకున్నదా, నీతిమంతునికి గద్దింపు, శరీరాన్ని ఇంకా ధరించక మునుపు వాక్యము మాటగానే ఉంది కదా. పాత్ర మంది అంతకాలంలో కూడా మాటగానే ఉంది కదా, అది ఇంకా వాక్యం ధరించలేదు. అప్పుడు అభిషేకం ఉంది కదా వాక్యము. క్రీస్తుకు సాదృశ్యం కదా వాక్యము. అభిషేకపడింది వాక్యము, దేవుని మాట, అదే అభిషేకము. అది కావాలనుకున్నాడు దావీదు. నీ మాటలు నన్ను గద్దించాలి, నాకు బుద్ధి చెప్పాలి, అట్టి అభిషేకం నేను తోసిపోయి కుందురు అంటున్నాడు దావీదు. అలాంటిది కావాలి మనిషికి, నేను గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అది నిజమైన అభిషేకం. అది కదా వాక్యం చెప్పేది. కాబట్టి క్రీస్తుని కూర్చున్న దైవజ్ఞానం అనేది అభిషేకం అనే దాంట్లో ఉంటుంది. కాబట్టి అలా పనిచేస్తా. దాన్ని భక్తులు ఏం చెప్పారంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, మీకు కలుగు ఆ కృపను కూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను కూర్చి పరిశీలించచ్చు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. తమ యందున్న క్రీస్తు ఆత్మ అంటే ఆ వాక్యము. ఆత్మ అంటే క్రీస్తు వాక్యం, అంటే క్రీస్తు ఆత్మ అంటే వాక్యము. యేసుక్రీస్తు కూర్చున్న దైవ వాక్యాన్ని ఆత్మ అన్నారు. ఇది ప్రవక్తల అందరి యందు ఉంది. క్రీస్తు యొక్క అభిషేకం అనేది అంటే వాక్యం అనేది ప్రవక్తలందరి యందు ఉంది. ఆ విధంగా ఉన్నాడు ఆ కాలంలో వాక్యంగా యేసుక్రీస్తు, అభిషేకంగా ఉన్నాడు యేసుక్రీస్తు. అలాగే ప్రవక్తలందరి యందు కూడా, అంటే ఈ ప్రధాన యాజకుల యందు, ప్రవక్తల యందు, రాజుల యందు అభిషేకం ఉందంటే, అభిషక్తులు అంటే క్రీస్తు, అభిషేకం అంటేనే క్రీస్తు వారి యందు ఉన్నాడు. ఎలాగంటే అభిషేకముగా, అంటే వాక్యముగా ఉన్నాడు. ఈ ప్రధాన యాజకులు గాని, ప్రవక్తలు, రాజులు గాని పనకబడిన దైవ వాక్కులన్నీ కూడా అభిషేకముగా ఉన్నాయి, క్రీస్తుగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దైవజ్ఞానం అంతా వారి ఎందుకు పనిచేస్తుంది ఆ విధంగా. కాబట్టి ఇక్కడ గద్దింపు అనేది చాలా ప్రాముఖ్యం. అదే దావీదు చెప్పింది, నీతి ముద్దులు గద్దింపులు అంటే దేవుని యొక్క వాక్యం నన్ను గద్దించాలని కోరుకున్నాడు. నన్ను గద్దిస్తే బాగుండు, నన్ను శిక్షిస్తే బాగుండు, నన్ను సరిచేస్తే బాగుండు అని కోరుకున్నాడు. అట్టాన్ని నేను తోసిపోయాను. ఎవరైనా దేవుడు నన్ను గద్దించినప్పుడు నేను దాన్ని తీసుకుంటాను, దాన్ని లోబడతానని చెప్తున్నాడు దావీదు. ఇక్కడ గద్దింపులు ఏముంటుందంటే దేవుని ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, దీవెన ఉంటుంది. కాబట్టి ఈ విషయం కొన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో, దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించకము అంటున్నాడు. అది ఆశీర్వాదం అంటది గద్దింపు. నీతిమంతుల యొక్క గద్దింపు అభిషేకం యొక్క అభిషేకం, అది నీ ఆశీర్వాదము. ఆ అభిషేకమే నీ ఆశీర్వాదం. గద్దింపు ఆశీర్వాదము. నీ గద్ది మీద పోసుకోవడం కాదు, వాక్యం గద్దించడం. నేను గద్దించి నీ బతుకును మార్చడం, అది నీ తైలాభిషేకం, అది నిజమైన అభిషేకం. అది చెప్పేది దావీదు కోరుకున్న అభిషేకం. అది 3వ అధ్యాయం 12వ వచనము సామెతల గ్రంథము, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దిస్తాడు. ఈ గద్దింపులో దేవుడి ప్రేమ ఉంటుంది, ఆయన ఇష్టం ఉంటుంది, అందులోని ఇష్టపడతాడు దేవుడు అలాంటి వారు. అదే ఈ అభిషేకం, దేవుని యొక్క వాక్యాభిషేకం ఎలా ఉంటుందంటే, ఆ అభిషేకం ఏంటంటే, ఆ అభిషేకం ఏముంటుందంటే గద్దింపే అభిషేకం. వాక్యం ద్వారా మనం గద్దింపు పట్టబడితే అభిషేకం అది మనకి. ఆ అభిషేకంలో దేవుని ప్రేమ ఉంటుంది, దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు, ఆయన దేవుడు మనకు ఉంటాయి. కాబట్టి అట్టి అభిషేకం తోసుకుని అందుకే పైన అంటే 11వ వచనంలో, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపు విసుకవద్దు. ఆ గద్దింపు అనే అభిషేకాన్ని విసుకోకు. దేవుడు మనల్ని గద్దించిందే మన అభిషేకము, దేవుడు వాక్యమే మనల్ని అభిషేకించాలి అనే విషయం అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక ఒక మంచి విషయం అందులో రాయబడింది. అక్కడ ఏం రాయబడుతుందంటే 5-7 వచనాలు, నా కుమారుడా ప్రభు చే శిక్షను తృణీకరింపకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తను స్వీకరించి ప్రతి కుమారుడు దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించిన ఆయన హెచ్చరికను మరవకండి అంటున్నాడు. ఆయన గద్దించినప్పుడు నీకు అభిషేకం అవుతుంది. ఆయన గద్దింపే నీ అభిషేకము. దేవుడు అని గద్దించినప్పుడు నాకు అభిషేకము. వాక్యం ద్వారా మనం గద్దింపబడాలి, శిక్షింపబడాలి, సరిచేయబడాలి, మార్చబడాలి. ఇదంతా మనలను వాక్యమే మన వాక్యాభిషేకము. ఇది దావీదు కోరుకున్నది.
అంటే తైలాభిషేకము కంటే గొప్పది. ఇప్పుడు తైలాభిషేకం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు యెరూషలేములో ఆలయం లేదు, ఆ యొక్క యాజకత్వం లేదు, యాజకులు లేరు, ఆ అభిషేక తైలాలు లేవు, ఆ బలిపీఠాలు లేవు, మందసము లేదు, బలులు లేవు, ఇవన్నీ లేవు. ఇప్పుడంతా విశ్వాసము. ఇప్పుడు తైలాంత పని లేదు, ఇప్పుడు అంత విశ్వాసము. వాక్యాభిషేకము మనకు కావాల్సింది. తైలాభిషేకం కాదు మనకు కావాల్సింది, వాక్యాభిషేకము. అది దావీదు కోరుకున్నది, మనం కోరుకోవాల్సింది అదే. ప్రభువే ఆ అభిషేకం మనకి, అంటే వాక్యమే మనకి అభిషేకము అనే విషయాన్ని మనం చూడాలి కంపల్సరిగాని. మత్తయి సువార్త 18:15 ఇది ప్రాముఖ్యమైన విషయం. చూడండి అక్కడ ఏం రాయబడుతుందో 18:15 మత్తయి సువార్త. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవుతో అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించము. అతను నీ మాట విని ఎడల నీ సహోదరుడు సంపాదించుకుంటువి, గద్దించుము అన్నాడు. అంటే అభిషేకించమని అర్థం. వాక్యంతో చెప్పు, నువ్వు మనకు ఎలా చెప్పాడు, ఎలా ఉండమని చెప్పాడు మనం అని చెప్పి వాక్యంతో గద్దించు. అదే నీ సహోదరుడు నువ్వు ఇచ్చే అభిషేకం. ఒక వ్యక్తి నన్ను గద్దించాడంటే ఆ వాక్యం ద్వారాగా నేను అభిషేకం పడుతున్నాను, వాక్యాభిషేకం పొందుతున్నాను. ఇంకొక మాట కూడా చూద్దాం. 17వ అధ్యాయంలో కూడా ఉంది మాట, 3వ వచనంలో. మీ విషయం మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతను గద్దించము, అతను మారు మనసు పొందిన ఎడల అతను క్షమించము అతను. అతను ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదం చేసి 7 మారులు నీవేమి తిరిగి మారు మనసు పొందుతానని అని ఎడల అతను క్షమించాలి, గద్దించుము అన్నాడు. అందుకని అభిషేకించు. నువ్వు గద్దించడమే అభిషేకించడం అంటే. గద్దింపుకు లోబడాలి. తెలుసుకొని నన్ను జడ్జి అట్లా అనకూడదు, ఎందుకంటే అభిషేకం పోగొట్టుకుంటావు. వాక్యాభిషేకం గద్దింపులో ఉంది, అభిషేకం అంతా కూడా. వాక్యము మన గద్దించే గద్దింపులో మనకు అభిషేకం ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. 2 తిమోతి 4:2 వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పుము అంటున్నాడు. అందుకని వాక్యము ఇదే అభిషేకం అంటే. చాలా మందికి ఇష్టపడుతుంది ఈ అభిషేకం, ఇబ్బంది పడతారు దాని గురించి. ఇంకొక మాట చెప్పి మనం ముగించేద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము తర్వాత 27వ వచనము. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని వలన అభిషేకం అంటే వాక్యం వల్ల అభిషేకం పొందాం మనం, సమస్తం ఎరుగుతాం. వాక్యం వల్ల మనకు అన్ని తెలుస్తుంది, మనకి మిగతా వాటి వల్ల మనకు తెలియదు. వాక్యాన్ని బట్టే అన్ని విషయాలు, దేవుని విషయాలు అన్ని తెలుస్తాయి మనకి వాక్యాన్ని బట్టే. కాబట్టి ఈ అభిషేకం ఏంటంటే వాక్యము. 27వ వచనంలో, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచినది కనుక ఎవడో మీకు బోధింపక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాక్య జ్ఞానం మీకు ఉంది కాబట్టి, ఆ వాక్య జ్ఞానం గద్దింపు ద్వారా మీరు పొందుకుని అభిషేకం పడ్డారు కాబట్టి, వాక్యాభిషేకం మీకు ఉంది కాబట్టి ఇంకొకరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు తెలుసుకున్న చాలా విషయాలు, అది మాకు అర్థమవుతుంది. మార్కు 16:14 పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. వారి హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించాడు. ఎందుకంటే పునరుద్ధరణ అయితే నమ్మలేదు, ప్రభు పునరుద్ధరణ అయితే నమ్మలేదు శిష్యులు చెప్తే, కొంతమంది ఆ స్త్రీలు చెప్తే. అందుకని వాళ్ళు గద్దించాడు. అంటే గద్దించడం అంటే ఏంటి? వాళ్ళు అభిషేకించాడు. గద్దింపు వలన, గద్దించినట్టు అభిషేకం వస్తుంది నీకు. గద్దింపు వల్ల నీకు అభిషేకం వస్తుంది, తైలం వల్ల రాదు. అదేది ప్రభు యొక్క గొప్ప విషయాలు. చివరి మాటగా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అంటే వాక్యం చేత మనం శిక్షింపబడుతున్నాం. లోకంతో పాటు మనకు శిక్ష రాకుండా, లోకంతో పాటు తీర్పులో పోకుండా మనం ఉండాలంటే మనము దేవుని వాక్యం చేత గద్దెంపబడాలి. నీతిమంతుల యొక్క గద్దెంపులు మనకు తైలాభిషేకము. అట్టి అభిషేకాన్ని త్రోసివేయకుందము, అటు అభిషేకం నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. అందుకే మనకు కావాల్సింది ఏంటంటే వాక్యాభిషేకము. వాక్యం చేత మనము గద్దెంపబడి, ఖండింపబడి, బుద్ధి చెప్పబడి, నీతిని శిక్షింపబడాలి. ఇది అత్యున్నతమైన, అత్యంత విలువైన అభిషేకం మనకి వాక్యాభిషేకం. అట్టి అభిషేకం మనం కలిగి ఉందాము. ఆ విధంగా అభిషేకం కలిగి ఉండి దేవుని యొక్క నిత్యత్వాన్ని సంపాదించుకుందాము. ఆ విధంగా ఉండేటట్లుగా దేవుడు మనందరినీ కూడా ఆయన వాక్యం చేత గద్దించి మనలను శిక్షించి ఆయన ప్రత్యేకమైన రీతులు మనందరూ కూడా అభిషేకించి ఆశీర్వదించుగాక. ఆమె అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనములు.